తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల రంగంపై దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో మేడిగడ్డ బ్యారేజ్పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఈఎన్సీ మురళీధర్, పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం నీటిపారుదల రంగం పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు సీఎం రేవంత్. గత ప్రభుత్వ హయాంలో కొత్తగా నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చులకు సంబంధించి పూర్తి వివరాలు అందించాలని సీఎం ఆదేశించారు. అలాగే ఇతర రాష్ట్రాలతో జల వివాదాలకు సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్ వద్ద వినిపించాల్సిన వాదనలు, భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో సీఎం చర్చించారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ పవన్ అందిస్తారు. పవన్, సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల రంగంపై కూడా దృష్టి సారించారు. అలాగే గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ప్రాజెక్టుల ఖర్చుల వివరాలు, అలాగే అదర్ డీటెయిల్స్ కూడా అడిగారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ నెల 20వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభం అయిన తర్వాత ఒక కీలక ప్రకటన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేయనున్నారు. నీటిపారుదల శాఖకు సంబంధించి, అట్లనే మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేశారు. నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన అటు ఈఎన్సీలందరూ కూడా సమావేశమయ్యారు. ఇటీవల ఎల్ఎన్టీ ఏదైతే లేఖ రాసిందో మేడిగడ్డ ప్రాజెక్ట్ పునరుద్ధరణ మాతోని కాదు, మేము అది చేయమంటూ లేఖ రాయడం పైన ఆయన తీవ్రంగా స్పందించారు. ఈఎన్సీలను నిలదీశారు. ఈఎన్సీ మురళీధరన్, అలానే కొత్తగూడెం ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, ఆపరేషన్స్ అండ్ మేనేజ్మెంట్ ఈఎన్సీ నాగేందర్ రావుతో సుదీర్ఘంగా ఆయన సమీక్ష నిర్వహించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు ఎందుకు ఆ ఎల్ఎన్టీ లేఖ రాసిన విషయాన్ని నీటిపారుదల శాఖ మంత్రిగా ఉన్న తనకు ఎందుకు చెప్పలేదు, దీనిపైన గతంలో సమీక్ష నిర్వహించినప్పుడు కూడా ఆ విషయాన్ని ఎందుకు రహస్యంగా ఉంచాల్సి వచ్చింది అనే దానిపైన ఆయన అధికారులను వివరణ అడిగారు. ఆ తర్వాత నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో అటు నీటిపారుదల శాఖ మంత్రితో పాటు ఇతర అధికారులందరూ కూడా పాల్గొన్నారు. అటు నీటిపారుదల శాఖ అధికారులపైన రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుపాటుపైన త్వరలోనే జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నాం, దానిపైన మీరు అక్కడ జ్యుడిషియల్ కమిషన్కి సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ తీవ్ర స్వరంలో వాళ్ళందరినీ కూడా హెచ్చరించారు. అసలు మేడిగడ్డ కుంగుబాటు, అన్నారం బుంగలపైన సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. ప్రాజెక్టు నిర్మించిన అధికారులు కావచ్చు, ఇంజనీర్లు, వీళ్ళందరిపైన కూడా కమిషన్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటుంది, వాళ్ళ పాత్ర పైన నిగ్గు తేలుస్తుందంటూ రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఎల్ఎన్టీ ప్రాజెక్టు ఎందుకు యూటర్న్ తీసుకున్నది, ముందుగా మేడిగడ్డ ప్రాజెక్ట్ ఏదైతే కుంగిపోయిందో అక్టోబర్ 21వ తారీఖున కుంగుబాటుకు గురైంది. ఆ వెంటనే 22వ తారీఖున ఎల్ఎన్టీ తరపున ఒక ప్రకటన కూడా వచ్చింది. పునరుద్ధరణ బాధ్యత తామే తీసుకుంటాము, తాము ఆ కాంట్రాక్ట్ ఉన్నది కాబట్టి తామే చేస్తామంటూ ప్రకటించింది. కానీ అనూహ్యంగా ఇప్పుడు యూటర్న్ తీసుకోవడం వెనకాల ఆంతర్యం ఏంటనే దానిపైన కూడా రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా వాళ్ళతో సమీక్షించారు. గత ప్రభుత్వ హయాంలో పునరుద్ధరణ పనులు చేస్తామని, ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్ళిపోవడంని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటూ ఆయన తీవ్ర స్వరంతో ప్రశ్నించారు. ఖచ్చితంగా ఎల్ఎన్టీ కూడా ఏర్పాటు చేయబోయే జ్యుడిషియల్ కమిషన్కు సమాధానం చెప్పాల్సి ఉంటుందంటూ ఆయన హెచ్చరించారని తెలుస్తుంది. అట్లనే కొత్త ప్రాజెక్టులు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటిదాకా కొత్త ప్రాజెక్టులు ఏ రకంగా ఎన్ని నిర్మించారు, వాటి ఖర్చు, వాటి అంచనాల విలువ ఎలా పెంచారు, వీటినన్నింటినీ కూడా పూర్తి స్థాయి వివరాలన్నింటినీ కూడా ఇవ్వాలి. వీటినన్నింటినీ క్రోడీకరించి ఈ నెల 20వ తారీఖున అంటే ఎల్లుండి పునఃప్రారంభం అయ్యే శాసనసభ సమావేశాల్లో ఆయన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో పాటు దీనిపైన ఒక శ్వేతపత్రం కూడా విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో కావచ్చు, ఇటు మహారాష్ట్ర, కర్ణాటకతో కొన్ని జల వివాదాలు ఉన్నాయి. ఈ జల వివాదాలన్నింటినీ కూడా వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాలని కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దానిపైన దృష్టి పెట్టాలి. ఇతర రాష్ట్రాలతో ఎటువంటి జల వివాదాలు లేకుండా ఆ నీటి పంపిణీ అనేది జరిగేలా చూడాలంటూ కూడా ఆయన అధికారులను ఆదేశించారు. ఇక వేసంగి పంటకు సంబంధించి నీళ్లు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలంటూ ఆయన కోరారు. కానీ
ఇప్పటికే ఆ 2 ప్రాజెక్టులు శ్రీశైలం నాగార్జున సాగర్ జలాశయాల్లో కొంత నీళ్ళన్నీ కూడా అడుగంటిపోయిన పరిస్థితి ఉన్నది కాబట్టి అక్కడ కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామంటూ అధికారులు సీఎం రేవంత్ రెడ్డికి చెప్పారు. వెంటనే అక్కడ దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. హైదరాబాద్ మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయి ఏర్పాటు చేయాలి. అలానే ఆ ఏసంగికి నీళ్లు సరఫరా చేసే విధంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ కూడా ఆయన ఆదేశాలు జారీ చేశారు. నీటిపారుదల శాఖ అధికారులు ఏదైతే మొదటి నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటికే నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించారు. సమీక్షా సమావేశాల్లో అసంపూర్తిగా అసమగ్రంగా అధికారులు అక్కడ వాళ్లకు ఏదైతే సమాధానాలు ఇస్తున్నారో వాటిలన్నిటిపైన కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే పూర్తి నివేదిక ఆ మేడిగడ్డ ప్రాజెక్ట్ కుంగుబాటుకు సంబంధించి అట్లనే ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి అన్ని రకాల వివరాలను తమకు ఇవ్వాలి. ఈ నెల 20వ తారీఖున అసెంబ్లీ సమావేశాలు పునఃప్రారంభమైన తర్వాత దీనిపైన అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడం ద్వారా వాస్తవ పరిస్థితిని ప్రజలందరికీ వివరించేందుకు సీఎం రేవంత్ సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా ఎక్కడా కూడా ఆ నిజాలన్నీ దాచిపెడుతున్నారు అధికారులు. గత ప్రభుత్వానికి అధికార పార్టీకి గత ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. వాస్తవ పరిస్థితులన్నింటినీ కూడా దాచిపెట్టి అభూత కల్పనలు ప్రజలకు చెప్పారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం ప్రజలకు ఏదైనా చేయాలంటే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అనేకం అడ్డంకిగా మారిన పరిస్థితుల్లో అధికారుల చేతే స్పష్టమైన నివేదిక తెప్పించుకొని అదే నివేదికను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అసలు వాస్తవాల్ని ప్రజల ముందు ఉంచడానికి రేవంత్ రెడ్డి అయితే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న ఈ రకమైన ఆదేశాలన్నింటినీ కూడా నీటిపారుదల శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎవరైనా ఎటువంటి తప్పుకు పాల్పడినా కానీ ఖచ్చితంగా ఏర్పాటు చేయబోయే జ్యుడిషియల్ కమిషన్ ముందు వాళ్ళే బాధ్యులుగా నిలబడతారు, వాళ్ళపైనే చర్యలు ఉంటాయంటూ కూడా ఆయన హెచ్చరించిన పరిస్థితి అయితే ఉంది. రాధిక. రైట్, థ్యాంక్ యూ పవన్.